హలో అండి అందరికి. పండక్కి ఊరెళ్ళి తెచ్చుకున్న పిండి వంటలన్నీ అయిపోయాయి. 3 డేస్ నుంచి అనుకుంటున్నాను చెక్కలు చేద్దామని. దానికి ఈ రోజు ముహూర్తం కుదిరింది. అవుట్ఫిట్ ఎలా వచ్చిందో చూసారు కదా. మరి ఓ అనేంత కాకపోయినా పర్లేదు, బానే వచ్చాయి. నేను ఇక్కడ 1/2 కిలో పిండి తీసుకున్నాను. ఎక్కువ చేసుకున్నా కూడా తినరు, మళ్ళీ అయిపోయిన తర్వాత చేసుకుంటే ఫ్రెష్ గా ఉంటాయి కదా, అందుకని కొంచెం పిండితోనే చేసుకుంటున్నాను. వరి పిండిలో చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, జీలకర్ర, అరగంట ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, పచ్చిపప్పు, వెన్నపూస, ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు, అల్లం మిక్సీ పట్టి వేసుకోవాలి. అలా వేసుకోవటం వల్ల కారం వేసుకున్న దానికంటే పచ్చిమిరపకాయల కారం వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరి చూసుకొని తర్వాత గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్లు పోయటం వల్ల చెక్కలు కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఒక చిన్న గిన్నెలో ఆయిల్ ని తీసుకొని చేతులకు రఫ్ చేసుకుంటూ ముద్దలు చేసుకొని ఇలా పూరీ మిషన్ లో వేసుకొని చెక్కల్లాగా ఒత్తుకోవటమే. పూరీ మిషన్ లేకపోతే చిన్న పప్పు డబ్బాకి కవర్ ను చుట్టుకొని ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా చెక్కలు చేసేటప్పుడు ఎవరైనా హెల్ప్ కుంటే ఒకళ్ళు ప్రెస్ చేస్తూ ఒకళ్ళు ఫ్రై చేసుకోవచ్చు. నేను ఒక్కదాన్నే కాబట్టి కొంచెం కొంచెం ప్రెస్ చేసుకుంటూ తర్వాత ఫ్రై చేసుకుంటున్నాను. అప్పట్లో అంటే కేజీలు కేజీలు చేసేవాళ్ళు కాబట్టి హెల్పర్స్ కావాలి. ఇప్పుడు మనం ఎన్ని చేస్తున్నాం చెప్పండి, ఒక్కళ్ళమైనా హ్యాపీగా చేసేసుకోవచ్చు.